में معايا. ఓకే హైలుస్కి عالي معايا. అయిపోయిందాక కైట్ సిక్కేసుకోము కాయ కట్ సిక్లు మిశ్రణాలు మిశ్రణాల్లో ఇగలకి పదార్థాలతో ఓయగలమా. మిశ్రణాలు పోలే మిశ్రణ పద్ధతులు దాని యొక్క ప్రత్యేకత దాని యొక్క అవసరాలు దాని యొక్క ఉపయోగాలు అవన్నీ సిక్కులుగామని ఓకే అవును మేడం. అంటే అజికాయ క్లాస్ లో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ బోలకిన ఓ పదార్థాల లక్షణాలు పదార్థాలు కెంతర్ బాయ్ కెంతర్ డిస్సికి కెంతర్ ఇసికి కాయట బోలట ఎట బోల లక్షణాలు బోలికిన అరే గొట్నోని లక్షణం బోల కాయట కాయ వస్తువు మిసా ఒకటి సుందర బోలికిన సుందర బోలికి ఒకటి లక్షణం అవును అర్థమేలకి మేడం. అర్థమైంది మేడం. లక్షణాలు వలె దాని యొక్క ప్రవర్తన కానీ అవ్వచ్చు లేకపోతే దాని యొక్క ఆకారం కానీ అవ్వచ్చు దానికి చూడడానికి అందంగానే ఉండొచ్చు లేకపోతే అంద వికారంగా ఉండొచ్చు ఎంతారు బోల్ హసేకి బోల్ నాయకి నాయ్ కడుపులో వచ్చేట లోన్ వద్ది కొయ్యలకి కారం ఎక్కువలకి ఎటమో శుభ లక్షణాలు తర్వాత కలియాటకి దొబలాట రొంగట ఒల్దిట ఎటమో సబ్బు ఒక పదార్థంకి లక్షణాల కింద ఐసిబడతాయి సెట పదార్థాల లక్షణాలు సో ఈ భూమి మీద కాయట మిసా సొరతే పదార్థాలు భూమి మీద శుభ్రం కాయట పదార్థాలు. पदार्थाल म्हणून ଆମର ଶରୀର ମିଶା ପଦାର୍ଥାଲ ଶୁଣছে ତୟାର ହୁଏ ଆସେ ଆମର గగోడ మిసా పదార్థాలు ଶୁଣ తయారు ఆసే ସେଟାକେ పదార్థాల గురించి పొడిట్లు కాబట్టి అవి తార లక్షణాల గురించి జనవరేసి ఓకేనా లక్షణాలు. ఓకే మేడం. సో మ్యాటర్ ఈస్ డిఫైన్డ్ ఎస్ ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ ఆల్రెడీ తో కోయిలి ముయి మ్యాటర్ బోले కాట బోले ఘన పదార్థంతో ఎట పొడులు అమ్ము ఘన పదార్థం పదార్థాలతో ఘన పదార్థం కెతర కలసే పదార్థాలు కోమనే ఘన పదార్థం, ఉమ్, ద్రవ పదార్థం, ఉమ్. ఆ, వాయు పదార్థం కాయట వాయు పదార్థం, వాయు పదార్థం బోలే బావు గాలి సరేనా గాలి. ఈ మూడుట పదార్థాలు మిసా హ్యావింగ్ మాస్ మాస్ బరువు కలిగి ఉంటుంది హైడ్రోసి బరువు బరువు రోసి కలిగి ఉంది. కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది ఆక్యుపైయింగ్ ఆర్ ఆక్యుపైస్ స్పేస్ స్పేస్ బోలే స్థలం జగా ఇది జగా బొసిరు ఖాళీ స్థలం బలికం సో ఖాళీ స్థలం రొలేసి కదా కాటలు సొంగ బరిసి ఖాళీ నెల సొంగ బరిసికి న్యాయమాయ. కాబట్టి ప్రతి పదార్థము బరువు కలిగి కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది అనమాట స్థలాన్ని. అంతేనా కొంత అంతే స్థలాన్ని మేడం. ఆక్రమిస్తుంది సో ఈ క్వాలిటీ పదార్థాలకు ఉంటుంది పదార్థాల లక్షణాలు రెండు ప్రధాన వర్గాలకు విభజించవచ్చు ఒకటి భౌతిక లక్షణము రెండోది రసాయన లక్షణాలు కాయకాయ లక్షణాలు వస్తుంది దూరకం వస్తుంది లక్షణాలు భౌతిక మరియు భౌతిక లక్షణాలు, ఆ, రసాయన లక్షణాలు. లక్షణాలు భౌతికం బోల కాయట ఘన పదార్థం భౌ- ద్రవ ఘన పదార్థం పదార్థం. భౌతికం బోల కాయట ఫిజికల్ భౌతికం బోలము भौतिकम बोले कि ना काय वस्तु काय पदार्थ भौतिकम तम देखिट्लुंग बोले कि ना సెటా జాయ్కురి బరువు కలిగి స్థలాన్ని కొంత స్థలాన్ని ఆక్రమించి మనం తాకగలిగితే అవి భౌతిక పదార్థాలు అవుతాయి భౌతిక పదార్థం. ఉమ్, అర్థమేలకి అర్థమైంది మేడం. భౌతిక లక్షణాలు అనమాట అయితే పని మిస భౌతిక లక్షణాలు మిస పనికి మిస రొయ్యబాకి తగ్గ టాన్ కావాలి कि नहीं కావాలి మేడం. गाली रोबाके ठान आसे कि नहीं स्पेस खाली जगह रोले से అస్తే కదా మేడం. బావ రోయిసి నల్ నో రోయే కిందర్ అవును మేడం. সেটা భౌతిక లక్షణాలు భౌతిక లక్షణాలు বলে আমু তাকে দেখি পরবার হইছি সি సి দেখবার పరమ. সি পরবার হইছি আর আমার গাগড়ে আতল লেভেল আতল টাচ বাও আছে কি নাই বলে কেনতার জানবার হইছি আমু বাও দেখলে দেখি কই అమర్. কইবার সি বাও আছে কি নাই বলি న్యాయమాయ. নাই అమర్. আমার
బాడీతో టచ్ చేసి ଆମର ବାଡି ତା ତୋଲଲା ବୋଲେ ଟଚ୍ ହେଲା ବୋଲେ తాకినప్పుడు బాగా సెరేబుల్ జనపడుచి సెట్ అవ్వలాత సరేనా సరే అంటే మేడం. మొదటి లక్షణం భౌతిక లక్షణం మొదటి లక్షణం ఏదైనా సరే సరే. మాస్ పదార్థాలు అన్ని పదార్థాలు మాస్ స్పేల్ చూడ ప్రతి పదార్థం అంటే బరువు కలిగి కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది కానీ భౌతిక పదార్థాలు ఎలా ఉంటాయి అవి తాకగలరు. మనం దాన్ని పట్టుకోగలం పట్టుకోగలం ముట్టుకోగలం అలాంటి పదార్థాలని భౌతిక పదార్థాలు అంటారు రసాయన భౌతిక పదార్థాలు పదార్థాలు రసాయన మనం పదార్థాలు కూడా మనం పట్టుకోలేము ఉట్టి చేత్తో పట్టుకోలేము అలాగా టచ్ అయితే చేయగలము కానీ పట్టుకోలేము దానికి ఒక ప్రత్యేకమైన పాత్ర కావాలి పట్టుకోవడానికి అంటే ద్రవ పదార్థాలకి కానీ గాలికి కానీ అందుకే ఈ రసాయన లక్షణాలు మనము ఏంటంటారు దాన్ని నేక్డ్ మన కంటి చూపుతో చూడలేము అన్నిటికీ అర్థమయ్యేలాకి దానికి అర్థమైందా మేడం? మైక్రోస్కోప్ భూతద్దం పకాయకూరి దిక్కుబారేసి సెంతటి రసాయనాలు సో ఏ దిక్కు రసాయనాల లక్షణాలు కింద రేసి భౌతిక లక్షణము పదార్థంకే పదార్థాల లక్షణాలు కింద రేసి పెడతాం కింద రేసి పదార్థాలు కింద రేసి మట్టి బలి భూమి గోస్ బావు సోర్తేట పదార్థాలసే భూమి భीतर తయారు సోర్తేట పదార్థాలసే కదా భూమి అవును से మేడం. बने బ్రహ్మాండంతో తయారు సోపు పదార్థం తయారు పదార్థం అంటే అన్నిటికంటే చిన్నది ఏటి సో పదార్థం పదార్థం తే పదార్థం తే అన్నిటికంటే చిన్నట కైట ఎలిమెంట్ అణువు అనేనా? ఎలిమెంట్ అణువు అర్థమైందా అర్థం. పెద్దది అన్నిటికంటే పెద్దవి ఏటి పదార్థాలు అన్నిటికంటే పెద్దవి ఏటి ఈ గ్రహాలు భూమి కూడా పదార్థాలతో తయారుపడేది పెద్ద భూమి నక్షత్రం అవన్నీ కూడా పదార్థాలతో తయారైనవని సూర్యుడు కూడా చాలా పెద్దది హైడ్రోజన్ అనే హైడ్రోజన్ మరియు ఇంకో వేరే వేరే రసాయన మూలకాలు ఉండి కలిగి దానికి సమ్మేళనాలు ఉండి హైడ్రోజన్తో పాటు తయారవుతున్న సూర్యుడు అంటే చాలా పెద్దది చిటసే శాంత అణువుతోని ఒడేట సూర్యుడు దాకా మిసా కి నైబోలే మన భూమి అంత పెద్ద గ్రామం దాకా మిసా తొర్తెడ పదార్థాలతోనే తయారయ్యే వస్తువులు జనరేట్ పడతాయి అర్థమేలకి అర్థమైందా? ఆ, కాబట్టి ఫిజికల్ పదార్థం దిక్కుంగవే ఫిజికల్ ప్రాపర్టీ దిక్కు పదార్థం ఉర్రా పదార్థం ఒక భౌతిక లక్షణాలు భౌతిక భౌతిక లక్షణం లక్షణాలను పదార్థం యొక్క గుర్తింపు లేదా నిర్మాణాన్ని మార్చకుండా గమనించవచ్చు లేదా కొలవవచ్చు కొలవచ్చు. అర్థమైందా ఎలాగా అర్థం. దీన్ని ఎలాగంటే దాని ఒక గుర్తింపు సపోజ్ ଗୋଟେ పక్కన ఆసే బరికోం ଦୁଇଟା ପକନା ଆସେ ମତେ ଗୋଜିଆ పక్కన ଆସେ ଗୁଣ୍ଡରା పక్కన ଆସେ ଗୋଟେ ଗୋଜିଆ పక్కన ଆସେ ଦୁଇଟା ଗୁଣ୍ଡରା పక్కన ଆସେ సరేనా ఓకే మేడం. ଗୋଟେ గుండ్రంగా ఆసే ଗୋଟେ గుండ్రా ఆసే ଗୋଟେ ଗୋଜିଆ ଆସେ కొద్దిగా నిర్మాణం అంటే ఏంటి తయారీ విధానం కదా కింద తయారు ఆసే పక్కన ଦୁଇଟା ଆସେ ମତେ ଗୋଜିଆଟା ଗୋଟେ ଦୁଇଟା ଆସେ ଏଟା ସପୋଜ అనిపించి ବୋଲେ ତାର బరువు నప్పకే ଗୋଜିଆଟାକି ଗୁଣ୍ଡରା କଲେ ସେ ନାପି ମିଶିକି ఈ ଗୋଜିଆ ରହିତେ ମିଶା నప్ప ରହିଛି నా పరిశ్రమ. నప్ప ରହିଛି ସେଟା ସେ కొట్లా అవుతుంది కాబట్టి భౌతిక లక్షణాలు కాటబోలే పదార్థాలకి దాని యొక్క ఆకారంతో సంబంధం లేకుండా మనం దాన్ని కొలవచ్చు లేదా గమనించవచ్చు చూడవచ్చు అర్థమేలకి అర్థమైందా మేడం? తోర్ కాటాలు వస్తే బోలే తు చెటాకే देखबाके ताके ఆకారం చేంజ్ କରି देखबार అవసరం ନାହିଁ కదా କେନ୍ତା ରହିଲେ ନାଇଁ ତା ମ୍ୟାମ୍. ଡିସି ବୋଲା କଥା సరేనా ସେଟା ସେଇଥି ଦେଇ ଆସେ ଉଦାହରଣ କି ରଙ୍ଗୁ କଲର ତୋର ପାଖେ କାଇ కలర్. వస్తువు ଆସେ ଦେଖ ପାଖେ କାଇ వస్తువు ଆସେ କାଇ కలర్ ଆସେ ସେ వస్తువు బండి ସଦା আছে మాయా. କାଇଟା ଆସେ బండి మాయా. కాయి కలర్ బండి ଆସେ బ్లాక్ రెడ్ మాయా. బ్లాక్ రెడ్ ବୋଲେ మాయా. బండి మిస పదార్థాల సొంసి తయారై ଆସେ ସେ బండిର కలర్ ତ ମାରି ଆସେ କାଇଟା కలరు కలియాట ଯେ ରଙ୍ଗଟା ଆସେ కాబట్టి బ్లాక్ అండ్ వైట్ ତ డిసిట్లా ତ ସେଟା ଦେଖବାକେ ତାକେ ଯାଇ ପୁଞ୍ଜି ପକାଇ କରି ଦଇ କରି ଦେଖବାର అవసరం ନାହିଁ కదా నాయ్ మాయా. ఆ, సెట ఇట్లా పడతారు రంగు పదార్థం ఒక రంగు కలిగి ఉంటుంది ఏ పదార్థం అయినా సరే ఓకేనా ఓకే ఆర్డర్ మేడం. వాసన
పదార్థం ఏటి కలిగి ఉంటుంది, వాసన కూడా కలిగి ఉంటుంది. ఆర్డర్ వాసన, పదార్థం యొక్క వాసన. బండికి से सूंगी देख सूंगी बसना सूंगी इसी की। सुंगीसी माया। పెయింటింగ్ పెయింటింగ్ రోసి కదా, పెయింటింగ్ మిషన్ కెమికల్ మనుషుల నుంచి పదార్థాలు ఎలిమెంట్స్ మూలకాలు sont రోసి కాబట్టి ତାର ବାସ୍ନା ମିଶା ଆଇସି ଯଦି ଦୂରକେ ନ ଆସିକାନି ଲଗେ କରି ଶୁଙ୍ଗଲି ବାସ୍ନା ଆଇସି కాయ కాయట పదార్థాలు కైట్ ఏ మాయ। రకరకాల పదార్థాలు రోసి కాబట్టి. కాబట్టి ప్రతి పదార్థం, కొన్ని పదార్థాలు వాసన నో రోయలే, కొన్ని పదార్థాలు వాసన ఆయిసి, అన్ని పదార్థాలు వాసన కానీ ఖచ్చితంగా వాసన రోసి పదార్థాలు మనకి. సరేనా? సరే మాయ। తర్వాత మెల్టింగ్ పాయింట్, ద్రవీభవన మెల్టింగ్ పాయింట్। స్థానము. కాటిచట ద్రవీభవన స్థానం। ద్రవీభవన స్థానం. ఒక ఘన పదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రత అన్నమాట. ఒక పదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రత. బోలే ଏବେ ଲୁହା ଆସେ ବୋଲି କଣ, ଲୁହା ଲୁହାକେ କେତେ ଡିଗ୍ରୀ ସେଲସିୟସ୍ ତପାଇଲେ ସେଟା ପାନି ପାର ରହିଛି, ପାନି ପାର ହୋଇଯାଇଛି। ହାତ ଚୋର ମୋଡ଼ି ପାରବାର ଅଛି ଲୁହାକେ ନାଇଁ ମାୟା। ନା ପାରବାର ଅଛି కానీ ତାକେ ପାନି ପାର କରବାର ଅଛି। 1000 डिग्री सेल्सियस కొరబారి। से వేడి को लेकिन पानी पार हो जाइसी। అర్థమైలా कि? అర్థమైంది। हाँ सेटा के मेल्टिंग मेल्टिंग पॉइंट बोल रहा है, सेटा क्या काट बोल रहा है? మెల్టింగ్ एक्चुअली పాయింట్। मिनिमम बोले कि ना 100 डिग्री सेल्सियस तो నుంచి మెల్టింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యి పని లేకిన పని పనికి తొపాయిలు పని। बोलिको 100 डिग्री सेल्सियस तो నుంచి మెల్టింగ్ పాయింట్ रोशी पानी के अंदर से भिन्न भिन्न पदार्थाన్ని బట్టి भिन्न भिन्न पदार्थ मेल्टिंग पॉइंट रोशी, प्रत्येक पदार्थ के प्रत्येक मेल्टिंग पॉइंट रोशी बोला था। स्टेस लुआ के पानी पर करबार बोले कि ना 1000 डिग्री से करबार पानी के तू एवापोरेट करबार बोले मेल्टिंग पॉइंट पानी जाय कोरी వాయు రూపంలో మార్చడానికి 100 डिग्री सेल्सियस దాటి నువ్వు దాన్ని మరిగిస్తే అది గ్యాస్ అయిపోతుంది, గాలి అయిపోతుంది. అర్థమైందా? సో దట్ అర్థమైంది। ఈస్ మెల్టింగ్ పాయింట్ వల్ల కాట ఘన ద్రవ పదార్థము లేదా ద్రవ పదార్థంలో మారడానికి కావాల్సిన ఉష్ణోగ్రత అన్నమాట. అర్థమైందా? ఓకే దాన్ని మాయ। మెల్టింగ్ పాయింట్ అంటారు. ఏంటంటారు? మెల్టింగ్ పాయింట్। మెల్టింగ్ పాయింట్ వల్ల ఉష్ణోగ్రత మనకి కావాలి. ఎందుకు కావాలి అంటే ఒక పదార్థాన్ని ద్రవ రూపంలో మార్చడానికి కావాలి. దాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు. అదే మెల్టింగ్ పాయింట్ అంటే बोले गोटे गोटे वस्तु द्रव गोटे पदार्थम के सेटा घन पदार्थम तो रहला बोले ताके द्रव पदार्थम ते मार पकड़ बाके रहले, द्रव पदार्थ तो रहला बोले वायु पदार्थम ते मार पकड़ बाके అవసరమైన తోప్ के మెల్టింగ్ పాయింట్ बोलबारसी। అర్థమైలకి? అర్థమైంది మాయ। ఒక ఘన పదార్థం ద్రవంగా మారే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత। మనకి వేడి కావాలి. ఎంత కావాలి అంటే गोटे राड तो पहले से राड जाकरी पानी पर बार पानी पर बार से అవసరమైన వేడి से మెల్టింగ్ పాయింట్ बोलबाय। సరేనా? మెల్టింగ్ పాయింట్। ఆ हम नॉर्मल हमर वातावरण तो केते डिग्री सेल्सियस रहले हम जाम नॉर्मल रही तक ఎక్కువ డాట్ పైగలు బెసి వేడి కురిపేసి 30 నుంచి 26 నుంచి 30 డిగ్రీ సెల్సియస్ లోపు ରହିଲେ वातावरण ते बोल रही बोला था वेड़ी तक ఎక్కువ गला बोल पड़ी जी बरसी 100 डिग्री सेल्सियस उठी गले पानी से तपी जाय करी गाव बाव हो जाते रही तेंत पानी हम खाई परबार डायरेक्ट का नाही। నాయ్ మాయ। সেটাকে మెల్టింగ్ పాయింట్ बोले ద్రవీభవన స్థానం। ద్రవీభవన స్థానం बोले कि ना ते गोटे जोय కావాలి, వేడి కావాలి, తోపు కావాలి। సెంత సే తెతక్ తోపు సొన్ తొపాయి లేకిన ఘన పదార్థం తో ఇలా పదార్థం ద్రవ పదార్థంతో మార్పాయిసి వాళ్ళ ఓకే మాయ। ఏటా గ్రాఫ్ ఘన పదార్థం देखो बॉइलिंग पॉइंट नील पानी के कोयले కదా बॉइलिंग पॉइंट बोल बेटा बॉइलिंग पॉइंट पर काट బాయ్। बोले द्रव पदार्थం के వాయు పదార్థంతో మార్పు కొరబాకే బాయిలింగ్ పాయింట్ కావాలి। ଏବେ ପାନି ଆସେ కదా ପାନିକେ 100 डिग्री सेल्सियस ତ ତପାଇలు ବୋଲେ କି ନା ସେଟା ଖାଇଟ ଅଛି ఆవిరి। ఆవిరి ଯେ ఉడి చేసి କି ନାହିଁ। ఉడి చేసి మాయ। కాబట్టి పన్నీర్ బాయిలింగ్ పాయింట్ కాయట పన్నీకర్ బాయిలింగ్ పాయింట్ కాయట 100 डिग्री सेल्सियस ବୋଲି అర్థం। సరేనా? సరే మాయ। जैसे से मेल्टिंग पॉइंट है तो कोवती कोवती बेटी यूज बोली को गोटे कैंडल कैंडल बेटी जोड़ो सेल बोले कैंडल जाय करी खरु पाई जेते रही ते केते डिग्री सेल्सियस रही 100 डिग्री सेल्सियस रही की तर करू पाई जेట్లా सेटा तो घन पदार्थం ద్రవ పదార్థంగా మారిపోయే బాకే మెల్టింగ్ పాయింట్ జనరల్ ఇవర్ బాయిలింగ్ పాయింట్ వల్ల ద్రవ పదార్థం చేకూరి వాయు పదార్థంగా మారడానికి కావాలి మనకి। అంతేనా? అంతే మాయ। చూడు ఇక్కడ రాద్దాం ఇది సపోజ్
ఎటకాడ ఘన పదార్థం. ఘన పదార్థం. సరేనా? ఘన పదార్థం నుంచి సరే. మనము ద్రవ పదార్థంగా మార్చాలి. ఏ పదార్థంగా? ద్రవ పదార్థంగా. ద్రవంగా మార్చడానికి కావాల్సిన ఉష్ణోగ్రతని ఏమంటాం? మెల్ మెల్టింగ్ మెల్టింగ్ పాయింట్ పాయింట్. అంటాం. మెల్టింగ్ పాయింట్ అంటాం. ఓకేనా? అదేనా? ఓకే మేడం. అదే మేడం. ఉమ్. చూడు, ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంగా మార్చడానికి కావాల్సిన ఉష్ణోగ్రతని మెల్టింగ్ పాయింట్ అంటాం. అలాగే ద్రవ పదార్థం నుంచి వాయు పదార్థంలో మార్చడానికి పదార్థాలు మూడు స్థానాలలో, మూడు స్థితిలలో ఉంటాయి కదా. అవును మేడం. వాయు పదార్థంలో మార్చడానికి మార్చడానికి కావాల్సిన ఉష్ణోగ్రతని ఏమంటాం? బాయిలింగ్ పాయింట్ బాయిల్. అంటాం. బాయిలింగ్ పాయింట్, మరిగే స్థానం. బాయిల్. మరిగే స్థానం అంటాం. ద్రవీభవన స్థానం అంటాం. సరేనా? సరే మేడం. ఆ, అట్లా గుర్తురేపోతుంది. ఓకేనా? తర్వాత ఓకే. డెన్సిటీ. డెన్సిటీ బల డెన్సిటీ. సాంద్రత. డెన్సిటీ బల కాయట సాంద్రత. సాంద్రత. డెన్సిటీ బల కాయటమా సాంద్రత. సాంద్రత బల ఓకే. కాయట సపోజ్ ముई तो के ఆల్రెడీ పదార్థాలు కొయిలి तो డెన్సిటీ టమ్ కాయట కొయిలి బోలే दिखाइल देख आटम क्लोजली बाउंड ఘన పదార్థంతో ఆటమ్స్ కింద బాండ్ కింద రోసి ఘన పదార్థంతో టైట్లీ బాండ్ రోసి అవును మేడం. టైట్లీ బాండ్ రోసి బోలే ఆటమ్ గట్ చాలా దగ్గరగా రోసి చాలా దగ్గరగా రోసి. సరేనా? కింద రోసి దగ్గరగా రేసి మేడం. చాలా దగ్గరగా రోసి గట్టిగా రోసి వాళ్ళ ఆటమ్స్. సరే ద్రవ పదార్థంతో ఇటు దురి కొంచెం దురి 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 రోసి. ఆ, వాయు పదార్థంతో ఇంకా దురి దురి రోసి. రేసి మేడం. సో সেটা పదార్థంకు ఇల్లు డెన్సిటీ. డెన్సిటీ బోలేకినా డెన్స్. సాంద్రత. సాంద్రత. ఓకే దక్కెత్తి మేట కొలికి రత్తి డెన్సిటీ ఎక్కువ వచ్చేట. అవును మేడం. డెన్సిటీ ఎక్కువ వచ్చినాయి ఎక్కువ బోలే ఎక్కువ ఎక్కువ అణువులు దగ్గరగా వచ్చాయి కాబట్టి దగ్గరగా. డటామ్ వస్తాయి కాబట్టి డటామ్ రోలేకినాము డెన్సిటీ ఎక్కువ ఉంది బోలే అర్థం. అంటే పదార్థాలు అణువులు మూలకాలు ఎక్కువ వస్తాయి డటామ్ వస్తే అర్థం. ఎట దగ్గర డెన్సిటీ టెడెడస్ తయారు కొలి కానీ డెన్సిటీ తక్కువ వస్తాయి. कितना रसे తక్కువ వస్తుంది. लोगो लोग ना है लेखा को लोग बोले इतनी इतनी डाट रही इतनी उन्ना इतनी डाट रही ఇతి మాయా. आग तो कोलते डाट रही इतनी उन्ना అవును रही మేడం. కాబట్టి इतनी डेंसिटी తక్కువ आसे लेस डेंसिटी इतनी తక్కువ ఎక్కువ डेंसिटी आसे. సో సాంద్రత बोली कोई भाई సాంద్రత बोले खाइटा बोले केतेक दुमा केतेक पतोल बोलाटा केतेक डटम केतेक उन्ना बोलाटा कोई बटा से సాంద్రత. అర్థమేలకి పదార్థం యొక్క అర్థమైంది. మాస్ ప్రతి యూనిట్ వాల్యూమ్ అన్నమాట. మాస్ ప్రతి యూనిట్ వాల్యూమ్. ఓకేనా? ఓకే మేడం. सेटा डेंसिटी बोली कोई भाई देखे दे द मास पर यूनिट वॉल्यूम ऑफ ए सब्सटेंस. యూనిట్ వాల్యూమ్ సపోజ్ ଗୋଟେ కేజీ ଗୋଟେ కేజీ ఓకే ଗୋଟେ గ్లాస్ వాటర్ పెట్టాము అని బోలి ఒకట. సరేనా? ఓకే మేడం. అట సరే ఒక మేడం. 1 లీటర్ బోలికోం କେତେକୁ 1 లీటర్. అట 1 లీటర్ ପାଣି ଏବେ ఓకే మేడం. ମୁକେ 1 లీటర్ ବୋଲେ లీటర్ ବୋଲେ మా ପାଣିକେ ଗୋଟେ ଗୋଟେ ଲିଟର ବୋଲବାର ଅଛି కానీ ଆକେ ସେ కేజీ ତୁଲନା ତୁଲବାତେ ନାଇଁ ସଙ୍ଗଲେ ଗୋଟେ ଗୋଟେ కేజీ ବୋଲି କం వెయ్యి మేడం. కేజీ ବୋଲି କం. సరేనా? సరే మేడం. ନହେଲେ ଖାନ୍ଦୁଲ ବୋଲି ଗୋଟେ ପାଣି ନହେଲେ ଖାନ୍ଦୁଲ ବୋଲି ଖାନ୍ଦୁଲ ଗୋଟେ కేజీ. ଏବେ ଗୋଟେ కేజీ ଖାନ୍ଦୁଲ ଆସେ ମରତେ ఎడేట ఆసే కానీ మొకే ଗୋଟେ కేజీ రూయి కావాలి దూది. ఇది. దూది కావాలి బోଲେ କେଟା ପାତ୍ର 1000 రూపాయసి ବଡ଼େଟା ପାତ୍ର করে ଏତି ପାତଲ କରି ଏତେ ବଡ଼ ଦୁଧ ସଙ୍ଗଇଲୁ ବୋଲେ ସେ ଗୋଟେ କେଜି দুধ খাইটা చేసి. হয়েছে নি మేడం. এডেট সানটাতে যাই করি পানি দাঁড়লা পানি গোটে কেজি নাই বলে গোটে কেজি কান্দুল দাঁড়লা মানে দুধ দি সঙ্গে কেডেটা পাত্রা আছে কেডেটা পাত্রা డేటాస్. খাইকে ডেন্সিটি తక్కువ আছে కాబట్టి
దూది జాయికి దూరం దూరం రేసి కందులు లొగ్గ లొగ్గే రేసి దాని అణువులు అర్థమయ్యేలాకి సెటాకే అర్థమైందా? కేజీ పార్ మాస్ మాస్ బోల్ ఇక్కడ మాస్ మాస్ బోల్ కాయట మ్యాథ్స్. కేజీ బరువు ଗୋଟେ କେଜି ବରୁవు ଦେବ দুধ ଏତେକ୍ ସେଟା ଗୋଟେ କେଜି ବରୁవు ଦେବ కందులు କେତେ আছে చాలా తక్కువ డిసిట్లా ଦେଖବାକେ తక్కువ. ଗାନି ଦୁଇଟା ମିଶା ଗୋଟେ କେଜି ଲାగా ସେଟା మామూలు ଗୋଟେ ଦେଖବାରଲେ తెలుసు. కందులు ఎక్కువ ఇవ్వరు కదా కందులు తక్కువ ఇవ్వరు కదా దూద్ ఎక్కువ బరువు ఇవ్వరు కదా అవును మ్యామ్. ଖାଇକେ దూద్ తక్కువ కాటి ଖାଇଲା ଦେବେ ଖାଇ ବୋଲେ ఆ దూది. డెన్సిటీ తక్కువ పదార్థం ఒక డెన్సిటీ తక్కువ బోలే సాంద్రత తక్కువ ఉంది అని అర్థం ఓకే అవును. దూదికే దూదికి మ్యామ్. ఆ ସେଟା సాంద్రత బోలే అర్థమయ్యేలాకి సాంద్రత బోలే అర్థమైందా మ్యామ్? देख सांद्रता के तर यूनिट केजी पर मीटर क्यूब केजी पर మీటర్ క్యూబ్ లేదా మీ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఇవి సెంటీమీటర్. దాని యొక్క ప్రమాణాలు కొలమాన ప్రమాణాలు అర్థమైందా యూనిట్స్ అంటారు దీన్ని అర్థమైంది. ఈ యూనిట్స్ అంటారు మనము డెన్సిటీని కొలవడానికి దాని కొలమాన ప్రమాణం ఏంటి యూనిట్ ఏంటంటే కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ లేదా గ్రామ్ పర్ గ్రామ్. సెంటీమీటర్ క్యూబ్ గ్రామ్ పర్ సెంటీమీటర్. సెంటీమీటర్ సెంటీమీటర్. క్యూబ్ సరేనా సరే సో మ్యామ్. సాంద్రతకి కొలమాన ప్రమాణం ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ భౌతిక ప్రమాణాలు పదార్థం యొక్క భౌతిక ప్రమాణాలు ప్రమాణం. సరేనా తర్వాత స్టేట్ అంటే సరే. స్థితి చెప్పాం కదా పదార్థం ఏ స్థితిలో ఉంటాయి రెండు ఘన ఘన, ద్రవ ద్రవ, వాయు. వాయు స్థితులలో ఉంటుంది వాయు. ఆల్రెడీ మనం ఇది ముందే మాట్లాడుకున్నాం దీని గురించి ఇది మర్చిపోకూడదు ఓకేనా అవును. పదార్థాలు ఎన్ని ఓకే. స్థితులలో ఉంటుంది ఘన పదార్థం మూడు. ద్రవ పదార్థం వాయు ద్రవ. పదార్థం మూడు స్థితులలో పదార్థం ఉంటుంది సరేనా సరే మ్యామ్. పదార్థాల్ని పదార్థాల్ని దాని యొక్క సాంద్రతను ఎలా కొలుస్తాం పదార్థం యొక్క సాంద్రతను ఎలా కొలుస్తాం కిలోగ్రామ్ పర్ మీటర్ కిలో క్యూబ్ మీటర్ కిలోగ్రామ్ పర్ క్యూబ్ ఆర్ ఒక గ్రామ్ కిలోగ్రామానికి పర్ ఒక కిలోగ్రామ్కి మాస్ క్యూబ్ ఉంటుంది మాస్ మీటర్స్ క్యూబ్ అంటే సెంటీమీటర్ క్యూబ్ అంటే ಎತ್ತಿ ಕೊಟ್ಟು ಬೊಮ್ಮದೆ ಕಾಯ್ದು ಕೊರೋ ಕೆಂತಾರ ಬೋಲೆ ಅವು ಸ್ಕ್ವೇರ್ ಬಾಕ್ಸ್ ಮ ತಯಾರು ಕೋರಿ ಕೋರಿ ಕೊಳಿಸ್ಕೊಲಿಕ್ಕೆ ಜನ ಪಡಿಸಿ ಇದೆ ಎಟ ದೇಕದೆ అర్థమేలాకి అర్థమైంది. ଏବେ బాక్స్ డిసిట్లా ఎటా డిసిట్లా మ్యామ్. ఏ బాక్స్ దేख सेंटीमीटर क्यूब बोले आसी కదా सेंटीमीटर क्यूब देख सेंटीमीटर क्यूब సెంటీమీటర్. 1000 सेंटीमीटर की बाक्स एटा ए गोटे बाक्स जाय करी गोटे यूनिट बोले गोटे केजी बोलियो गोटे बाक्स गोटे केजी అర్థమేలాకి అర్థమైంది మ్యామ్. गोटे बाट गोटे केजी सेटाके हम गोटे गोटे केजी के केते को सेंटीमीटर क्यूब बोली कोई बार वाला आता है केजी क्यूब केजी पर क्यूब गोटे गोटे देख गोटे बाक्स जाकर गोटे केजी इट्ला एटा गोटे बाक्स जाकर गोटे केजी ఇట్లాకే ఒక కేజీ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది ఒక సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది అర్థమైందా అర్థమైంది. ఆ అది ఎట సాంద్రత ఒక కొలమానం ఉమ్, ఇవి పొలం. భౌతిక లక్షణాలు దాని కొలమానం అన్నమాట ఓకేనా పొలం. ఇవి కలిగి ఉంటాయి పదార్థాలు భౌతిక లక్షణాలు తర్వాత రసాయన లక్షణాలు రెండవది ఏంటి రసాయన లక్షణాలు భౌతిక లక్షణాలు చూసా రసాయన లక్షణాలు రసాయనం అంటే నీకు ఆల్రెడీ చెప్పాను నీకు రసం అంటే ఏంటి ద్రవ పదార్థంలో ఉండే ప్రతి పదార్థం అది రసాయనాలుగా ఉంటాయి అన్నమాట అర్థమైందా అర్థమైంది. రసాయన క్రియలు ద్రవ పదార్థంలో జరుగుతాయి కాబట్టి అందుకే రసాయన అని అంటారు రసాలు రసాయనం అంటారు సో కెమికల్ ప్రాపర్టీస్ అంటే కెన్ ఓన్లీ బీ అబ్జర్వ్ డ్యూరింగ్ ఏ కెమికల్ చేంజ్ కెమికల్ ప్రాపర్టీ బట్ట కెమికల్. రసాయన క్రియ ద్వారా జరిగే మార్పు సమయం లోనే మనకి తెలుస్తుంది అనమాట ఇది ముందే తెలియదు ఇది అర్థమైందా అర్థమైంది మ్యామ్. కెమికల్ రసాయన లక్షణాలు పదార్థాల యొక్క రసాయన లక్షణాలు మనకు ముందు తెలియదు ఎందుకంటే రసాయనం రసాయన క్రియ జరగక ముందు ఒక పదార్థం లేక ఒక అణువు దాని యొక్క
స్వభావాన్ని ఆక్సిజన్. మార్చుకోకుండా అలాగే ఉంటుంది. కాబట్టి అది మన హైడ్రోజన్ హైడ్రోజన్ తీసుకొచ్చి కదా, అవును మ్యామ్. ఆక్సిజన్ ఆక్సిజన్ తీసుకొచ్చి కానీ দুইটাকে মিসাইল বলে কিনা ঠেটে বল জানা পড়ছি কি আমাকে আরে দুইটা মিশি করে পানি হয়ে যেটলা বলি করে পানি বিন పదార్థం తయారు మూడో రకం పదార్థం తయారయ్యగల అర్థమేలాకి. కాబట్టి మార్పు అర్థమైంది. ଏବେ ଆମ ହାଇଡ୍ରୋଜେନ୍ ଓନ୍ଲି ଦେଖଲୁସ୍ ବୋଲେ ଏ ହାଇଡ୍ରୋଜେନ୍ସ ଦେଖବାର ଅଛି, ଅକ୍ସିଜେନ୍ ସେପଟେ ଥିଲା ଅକ୍ସିଜେନ୍ସ ବୋଲବାର ଅଛି కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ ଦୁଇଟାକୁ ମିଶାଇ ଦେଲେ କିନା ଗୋଟେ రసాయన మార్పు ଆଇବା వల్ల మూడో పదార్థం తయారుట్లా ସେଟା కాయట పానీ. టెడ్డే బలం పని. జనపట్ల ఎవరే ఏ দুইটাকে మిసాయిల్ కింద రసాయన క్రియ ద్వారా ఒక రసాయనాల కలయిక క్రియ ద్వారా వాటర్గా మారిపోతుంది, అప్పుడు నీరుగా మారిపోతుంది. बोले सिर्फ मिसाइल ऐसे तर वाला कोट मूडो सम्मेलन महिला बोले से हमको जाना पड़ता वाला था रसायन क्रिया जरग पहला बोली करी అర్థమే లగి. అర్థమైంది మ్యామ్. సెట రసాయన లక్షణాలు సరేనా. రస్ తెలుసుకోవట్లే రసాయన సరే. మార్పు సమయంలో మాత్రమే మనకి రసాయన లక్షణాలు లక్షణం. తెలుస్తుంది, గమనించవచ్చు. జోయ్ జోయ్ కట్టి జాయకరి నో తు నో మర్తే ସେଟା କେନ୍ତା ରହିଛି ଗୁଣ୍ଡରାଙ୍ଗ ମାଟି ପାର ରହିଛି మట్టి పరివేశం. ତାକୁ ଜୋଇ କାଟି ପେଟିଆ ତ ଏମିତି ମାରିକରି ଜୋଇ ଡସାଇ ଦେଲୁ ବୋଲେ ତାର ପଛେ ଦେଖିଲୁ ଯୋଉ କାଟି ଦିସି ତେ ଖାଲିଆ ହେଇ ଯାଇକରି ଜୋଳି కాయ ଯାଇସି కాయ పొగ్గు పొగ్గు పర పోయి జోడి చేసి ସେଟା రసాయన క్రియలు లక్షణాలు దాని తర్వాత. కాబట్టి రసాయన క్రియల ద్వారా పదార్థం ఒక గుర్తింపు అనేది మార్పు వస్తుంది, పదార్థం గుర్తింపు మార్పు వస్తుంది. మార్పు ఎట్లకి నాయి పని ହାଇଡ୍ରୋଜେନ୍ ଅକ୍ସିଜେନ୍ అట్లా ବିନ୍ ବିନ୍ ରହିଲା ଦୁଇଟା కానీ ଦୁଇଟା ମିଶାଇ ଦେବାକେ ମାର୍ପ ଆଇଲା ଯେ ଖାଟ ଫାନି ହୋଇଗଲା ବିଣ୍ଟ ହୋଇଗଲା କି ନାହିଁ, దీంట్లో ఇలా మ్యామ్. ବିଣ୍ଟ ମାର୍ପ ହେଇଗଲା ସେଟା ବୋଲା రసాయన క్రియల ద్వారా రసాయన లక్షణాల ద్వారా ఇది రసాయన పదార్థం మార్పుని మారుస్తుంది అనమాట, పదార్థానికి రసాయన మార్పు పుట్టి చేసి వాళ్ళ కెబ్బెమిస రసాయన సంక్రియలు రసాయన లక్షణాల కింద పోలే రెండు రసాయనాలు కలిస్తే దాని యొక్క రసాయన క్రియల ద్వారా ఆ రసాయనాలు రెండు కూడా మారిపోతాయి అన్నమాట, వేరే రూపంలో మారిపోతాయి. ఇది రసాయన యొక్క లక్షణం, అర్థమైందా. అర్థమైంది. ప్లస్ ఆక్సిజన్కి హైడ్రోజన్ మిసైలు పని కింద మార్పేయగలిగినాయి మారిపోయిన మ్యామ్. తర్వాసి. తర్వాత এটা ఎగ్జాంపుల్ రియాక్టివిటీ బోలే యాక్టివిటీ. ప్రతిచర్య బోలే ప్రతిచర్య లేదా ప్రతిచర్య లేదా ప్రతిస్పందన. ଏବେ ହାଇଡ୍ରୋଜେନ୍ କେ ଅକ୍ସିଜେନ୍ କେ ଆମ ଗୋଟେ ତନି ସଙ୍ଗୋଇଟଲୁ ଗୋଟେ ତ ମିସାଇଲୁ ବୋଲି କହ ନହେଲେ କିନା ପାନି ଯେ ପାଞ୍ଚଧାରା ମୁଁ ଗୋଟେ ତ ମିସାଇଲୁ ବୋଲି କହ ସେ ମିସାଇଲେ ପାଞ୍ଚଧାରା ପରସ ରହିଯାଇଛି ପାନି ପାନି ପରସ ରହିଯାଇଛି କି ନାଇଁ ବୋଲେ କେନ୍ତା ନାଇଁ ରହିଛି. మ్యామ్. ହଁ పంచదార కరుగుపై చేసి మ్యామ్. ହଁ ସେ କାରକୁ କହିବାକେ ଆମକୁ କହିବୁ କି ନାଇଁ ବୋଲେ ତାର ମନ କହିଯାଇଛି, థర్మోన్ పై చేసి మ్యామ్. ତାର ମନ କହିଯାଇଛି ସେଟା କେ ସେ ପ୍ରତିଚర్య ଦେଖ ରିଆକ୍ଟିଭିଟି ବୋଲବେ ସେଟାକେ ପ୍ରତିସ୍ପନ୍ଦన ଆମକୁ ତାକେ କାଇଟା କରବାର అవసరం ନାହିଁ. ସେ ଦୁଇଟା ପଦାର୍ଥାలకు ଆମ ଗୋଟେ ତ ସଙ୍ଗୋଇଲେ ଚାଲ ସେ ଦୁଇଟା ସେ ତାର ମନକେ ମିଶିଯିବେ, ప్రతిచర్య. ପ୍ରତିଚర్య ହୋଇଯାଇ କରି మూడో పదార్థం తయారు করবে పదార్థంతో మార్పు పుట్టేసి দুইটাতে. అవును మ్యామ్. అర్థమట్లా କି. అర్థమవుతుంది. ହଁ ଏବେ ଆମ ଖାଉନି ଖାଇବୁ ଆମର ଭାତ ଖାଇଥିଲୁ కదా, అవును మ్యామ్. ଆମର ଭାତ ଗ୍ଲୁକୋଜ ରହିଛି ବୋଲା ତା ଆମ ଖାଇବା ଭାତ କାଟ ରହିଛି గ్లూకోజ్ మ్యామ్. ଗ୍ଲୁକୋଜ ରହିଛି ఆ ଆମର ଶରୀରମତେ ଆର ସେ ଆମର ଶରୀରମତେ କାଟ ରହିଛି ବୋଲେ ସେ ଏସିଡିକ୍ ଆମ୍ଲାଲ ରହିଛି ते कार्बन बोलवा एलिमेंट रही से कार्बन बोलवा एलिमेंट आसकर ग्लूकोज तातोला बोले कि ना सेटा हमर शरीर हमते से सॉरी ग्लूकोज कार्बोहाइड्रेट रही थी कौनते हम खाइबा खाओनी ते खाट रही కార్బోహైడ్రేట్. कार्बोहाइड्रेट रही से कार्बोहाइड्रेट जाकर हमर रासायनिक आम्लाल रही ते ओनी कार्बन बोलवा एलिमेंट आसकर कार्बोहाइड्रेट ते अतोला बोले कि लोग रिएक्ट दुईटा तरम से लोग अतोले चाल इंका ते केमिकल प्रतिक्रिया రసాయన ప్రతిక్రియ జరిగి గ్లూకోజ్ కింద మారిపోతుంది అనమాట, గ్లూకోజ్ కింద తయారు చేసి వాళ్ళ అర్థమయ్యేలాకి. అర్థమైన మ్యామ్. సెటాకం కాడి బొలబరేసి ప్రతిచర్య లేదా ప్రతిస్పందన బొలబరేసి ఓకేనా. ఓకే మ్యామ్. సెటా ఒక పదార్థం ఇతర పదార్థాలతో చర్య జరిపే సామర్థ్యం बोले हम कोयले की ना तुम पानी किंदा वो बोली कोई बात नहीं तंको तंको स्वतः पोटेंशियल तांके गोटे स्वभाव रही कि से लोग दुईटा मिसी जाए बिन पदार्थ तैयार करेंगे बोला तो सेटा प्रतिचर्या बोलबार सरेना.
సరే మేడం. ఉమ్. రెండో రెండో లక్షణం కాయటప్పులే ప్రతిచర్య ప్రతిస్పందన లక్షణం ఉంటుంది ఎప్పుడు కూడా రసాయన లక్షణాలు పదార్థానికి. ఓకేనా? ఓకే మేడం. ఉమ్. తర్వాత కంబ్యూస్టిబిలిటీ, దహనశీలత కాయట దహనశీలత బోలే ఎన్ఎస్ ఆక్సిజన్ రొయ్యలతే పదార్థం పదార్థం మండే సామర్థ్యం కలిగి ఉంటుంది కాట ఋషి. ऑक्सीजन మండే रहते సామర్థ్యం. ऑक्सीजन रहते काट बोले बोले मंडे सामर्थ्य मंडे बोले काटा जो लगबा స్వభావం మిసా ఋషి మనే. సరేనా? సరే మేడం. అర్థమైనకి ఎటకొట లక్షణం. తర్వాత ఎసిడిటీ ఆర్ బేసిసిటీ, ఎస్ ఆమ్లత్వం లేదా క్షారత అనే సారత. ఈ రెండు గుణాలు కూడా కలిగి ఉంటుంది రసాయనాలు. సరేనా? ఎటాడే సరే ప్రోటాన్లు, అమ్లాలకు ప్రోటాన్లు అంటారు. దానం చేసే లేదా ప్రోటాన్లను అంగీకరించే మేడం. పదార్థం యొక్క సామర్థ్యం. సామర్థ్యం. సరేనా? సరే మేడం. कार्ड बोले అంగీకరించే बोले कि ना कोई भी एटा ప్రోటాన్లు बोले ఒక ఎలిమెంట్ बोले సారాలు ఈ ప్రోటీన్లు ఆమ్లాలు సారీ చూడు ఆమ్లాలు ఆమ్లాలు లేదా క్షారాలు बोले ఆమ్లం बोले సారలు. పులుపు ప్రతిటగా ఆమ్లం बोल పరేసి. ఓకేనా? ఓకే మేడం. పులుపు రేబడ సొరతే ఆమ్లాలు సే పులుపుसाठी तुम पिता ముందూర్ और खाई खाई स्वाद रहे में सब సారాలు కింద ఐసి. సారలు. అర్థమైలకి ఏ দুইটা అర్థమైంది. మిశ్రలే ఏ দুইটা మిశ్రలే সে গোটে ଏ ଦୁଇଟା ମିଶା ଅଙ୍ଗୀକାରିତ ଏ ଦୁଇଟା ମିଶିକରି ଗୋଟେ ସ୍ଥିରଙ୍ଗା ରହିବା ସାମର୍ଥ୍ୟମ କେସେ ଆମୁ ଏସିଡିଟି ନହେଲେ ବେସିଟି ବୋଲବାର ଆଇସି ବୋଲା ତା ଖାଇଟା ବୋଲବାଟେ ବେସିଟି ନହେଲେ ବେସିଟି ସେଟା ସେ ଆମ ଖାଇବା ଖାଉନି ତ ଯାଇ କରି ଏସିଡିଟି ఎక్కువ ఇలా ବୋଲକେ ସେରା ଦାରି ପାଇସି ଆମକେ ବୋଲ అవును మేడం. జీర్ణం నోଏ అర్థమైలకి అర్థమైంది. కాడ ముడు దుకిట్లకి నాయి మేడం. కాడకి ముడు దుకిట్లు ఇట్లొస్తేవే. సరేనా? సరే एवं మేడం. खायला खावनी जाय करी हम खायला खानीते आम्लत्వం కూడా క్షారత్వం కూడా సరి సమానం ରହିବାର ଦୁଇଟା ମିଶା କୋଉଟା ଗୋଟେ తక్కువ ఇలకి ଆମକୁ ସେରା ଦେରି ପାଇସି పేట్ ఉటే ఐసి విరేచనాలు చేసి సెటాకే పదార్థాల రసాయన క్రియలో ఈ రెండు స్వభావం కూడా కలిగి ఉండడం వల్ల రసాయన క్రియలు జరుగుతాయి పదార్థాల్లో. సరేనా? తర్వాత సరే మేడం. ఆక్సిడేషన్ స్టేట్ ఆక్సీకరణ స్థితులు. ଏବେ ଲୁହା ଲୁହା మనకి ଦେଖିଲୁ ତୁ ପାନି ମିଶାଇ କରି ଆମର ଦେଖିଲେ କାଟା ସାବଲ ସନ ଆମ ପାନି ବର୍ଷା ଦିନ ଆନି କରି ସାବଲ ପାନି ମିଶାଇ କରି ମାଟି ତେନ କରି ଆନି ସଙ୍ଗଇ ଦେରಲು ବୋଲିକିନା ଲୁହା ଯାଇ କରି ତୁପୁଦାରି ପାଇସି ଦେଖିଲୁ କେ ବାଲ ତୁଇ କୋଟିକି ମନକୁ ତୁପୁଦାରି ରହିଛି। দেখলি মায়ের। ଦେଖିଲୁ କି ସେଟା ఆక్సిడేషన్ ବୋଲବା ସେଟା ఆక్సిజన్ గాలితో ରହିଛି కదా గాలి ଯାଇ କରି ଲୁହା ତେ ପାନି ଯେ ଲୁହା ମିଶି କରି ତେ ବିଜି ରହିଲା ବୋଲିକିନା ତେ ଅକ୍ସିଜେନ ମିଶିଲା ବୋଲିକିନା ଦୁଇଟା रसायन क्रिया जरूर पाई ऑक्सीडेशन होइसी। ऑक्सीडेशन ऑक्सीजन गाली तरह बोले से गाली पाई करी से लुआ जाई करी काट होइसी बोले तुप्पु पटे तुप्पु दारी पाइसी। అర్థమైలకి সেটাকে అర్థమైంది. ఆక్సిడేషన్ బోల్ పరిసి সেটাকে हम काट गए लुआ मन बाइले बार नगराइते गोर बदले किना सीमेंट सन पूर्ति का डबी देबार ताके नले किना पानी बीजी बीजी ऑक्सीडेशन हो जाई करी तुप्पु पाटी दारी करी लुआ मन सब पाड़ हो जाइसी। ओके ना? বুঝেছি। సో এটা তোকে আজি క్లాసు హైట సెట రస్ భౌతిక మరియు రస్ రసాయనిక లక్షణాల పదార్థాలు లక్షణాలు. పదార్థాల యొక్క భౌతిక మరియు రసాయన లక్షణాలు.